విరసంకు సంబంధించినటువంటి ఆవిర్భావ సభ జరుపుకోవడానికి విరసం నేతలందరూ కూడా ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది సుందరయ్య విజ్ఞాన కేంద్రం. ఇక ఆ ప్రాంగణంలో ఎలాంటి మీటింగ్స్‌కు అవకాశం లేదు అంటూ పోలీసుల నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. చివరికి వారంతా కూడా కలిసి ఒక ప్రెస్ క్లబ్‌కి అయితే రావడం జరిగింది. మనతో పాటుగా మాట్లాడడానికి ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. అసలు ఏం జరిగింది? పర్మిషన్ ఎందుకు డినై చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది? అంటే పోలీస్ వాళ్ళు అనడం ఏంటంటే, ఈ ఫ్యాసిజం మీద జరిగే చర్చలో ఆపరేషన్ కగారు గురించి కూడా ప్రస్తావన ఉంది అనేటువంటి వాళ్ళు మనకు చెప్పిన అభ్యంతరాలు అదొకటి. కానీ మొత్తంగా అసలు ఈ సభ జరగకూడదు అనేటువంటి నిర్ణయము పోలీసు స్థాయిలో తీసుకున్న నిర్ణయంగా కనిపించడం లేదు. ఇది ఎక్కడో ఒక కేంద్ర ప్రభుత్వం ఒత్తిడో లేక తెలంగాణలో రాజకీయ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారో మనకు తెలియదు. కానీ మా అభ్యంతరం వల్ల టీఆర్ఎస్ పార్టీ కాలంలో కొంత నిర్బంధం పెరిగిందని, తర్వాత ప్రజా సంఘాలని మాట్లాడుకోవడం లేదనేది, మిగతా వాళ్ళు ఏం చేసినా ఒక నియంతృత్వ ధోరణి వస్తున్నది అనేటువంటి ఒక చర్చ జరిగింది. సరే, గత ఎన్నికల్లో మేమందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి ఆ చైతన్యం ఏదో, ప్రజాస్వామ్య ఆకాంక్ష ఏదైతుందో దాన్ని పునరుద్ధరించాలి. భారత రాజ్యాంగంలో ఉండేటువంటి పీఠికలో ఉండేటువంటి స్వేచ్ఛ అనేటువంటి భావన ఏదైతుందో అది మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కనుక రాజ్యాంగ విలువల్ని, రాజ్యాంగంలో ఉండే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో రాసినప్పుడు కూడా మీరు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేటువంటి అంశాన్ని చేర్చాలి, ఎందుకంటే ప్రజలు ఒక రకంగా ఒక నిర్బంధాన్ని వాతావరణంలో ఉన్నామన్నట్టు ఫీల్ అవుతున్నారు. కనుక దాని నుంచి గాలి పీల్చుకొని కాస్త ఇంకొక పార్టీ వస్తే, ఒక ప్రత్యామ్నాయం వస్తే కొంత స్వేచ్ఛ ఉంటుంది అనేది కూడా పోయిన ఎన్నికల్లో అది కూడా ఒక అంశమే. కానీ గత 2 ఏళ్ళుగా ఏదో మీటింగులు జరగనిచ్చారు. ప్రొసెషన్స్కు పర్మిషన్ ఇవ్వడం లేదు, కానీ మీటింగ్స్ కొంత జరగనిచ్చారు. మొట్టమొదటిసారిగా ఒక సంఘం, విరసన్ లాంటి సంఘం, దానికో సుదీర్ఘ చరిత్ర ఉంది, దానికో సాహిత్య చరిత్ర ఉంది, దాని పాత్ర సమాజంలో గణనీయంగా ఉంది, సంస్థకు చాలా సమాజంలో చాలా గౌరవం ఉంది, అద్భుతమైన సాహిత్యకారులు, కళాకారులు ఆ సంఘంలో ఉన్నారు. ఇటువంటి సంఘము పెట్టుకునేటువంటి చర్చ ఏమిటంటే ఫ్యాసిజం. రాహుల్ గాంధీ దగ్గర నుంచి, లేదా జవహర్లాల్ నెహ్రూ దగ్గర 1948 నుంచి రాహుల్ గాంధీ దాకా ఫ్యాసిజాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఫ్యాసిజం ఎలాంటి ప్రమాదకరం అని చెప్తున్నారు. ఫ్యాసిజం ఇవాళ మళ్ళీ మన దేశంలో వస్తున్నది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా అసలు ఆ ఫ్యాసిజాన్ని మనం ఓడగొట్టాలి అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నది. కానీ ఇంత చర్చ జరిగి గతంలో ఇవాళ విరసం వాళ్ళు ఫ్యాసిజం మీద డిబేట్ పెట్టుకుంటామంటే అసలు దానికి అనుమతి ఎందుకు లేదో మాకు ఇంతవరకు అర్థం కావాలి. ఫ్యాసిజం మీద చర్చ తెలంగాణలో జరగాల వద్దా? కాంగ్రెస్ పార్టీ యొక్క అసలు దాని ఆలోచన ఏమిటి? ఫ్యాసిజం మీద వాళ్ళ దృక్పథం ఏంటి? మాట్లాడే వక్తలు ఎవరు? ఖాసిం, ఆయన ఒక ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్, ఒక ప్రొఫెసరు, చాలా పేరున్న ప్రొఫెసర్. వేణు, ఆయనైతే ఒక స్పీకర్గా మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు. ఒక విలువైనటువంటి పత్రికకు ఆయన ఎడిటర్. రివేరా ఈ సంఘానికి సంబంధించిన బాధ్యుడు. వీళ్ళ ముగ్గురి ఏం మాట్లాడినా వాళ్ళు నిజానికి సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలని మాట్లాడతారు. ఇది ముగ్గురు స్పీకర్స్ మీద మీకు అభ్యంతరమా, లేక ఫ్యాసిజం మీద చర్చ జరగడం అభ్యంతరమా, విరసం మీద అభ్యంతరమా, దేని మీద అభ్యంతరం అనే ప్రశ్న వస్తుంది. కాంగ్రెస్ పార్టీ రేపు ఎన్నికల్లోకి వెళితే 2 ఏళ్ళలో మళ్ళీ ఎన్నికలు పోవాలి కదా. మీరు కూడా ఒక నిర్బంధమైన వాతావరణాన్ని కూడా రాష్ట్రంలో తీసుకొస్తే ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు ఏం చెప్పాలి? కాంగ్రెస్ పార్టీ గురించి రేపు మళ్ళీ ఎన్నికలు ఏం చెప్పాలి? మీరు ప్రజాస్వామ్య వాతావరణాన్ని సృష్టించారు, మీరు 4th సీటా, మీరు పెద్ద రోడ్లు వేస్తున్నారా, మీరు అది చేస్తున్నారా అనేది అది ప్రజలకు సంబంధించిన అంశం కాదు.
అది మీ అభివృద్ధికి సంబంధించిన అంశం. అది మీ అభివృద్ధి అనుకుంటున్నారు, మీరు అభివృద్ధి చేస్తున్నారు. ప్రజలకు సంబంధించిన మౌలికమైన అంశం ఏమిటంటే ప్రజల జీవన మరణ సమస్యలు ఎన్నో, ప్రజల యొక్క కష్టాలు ఏవైతున్నాయో, నిరుద్యోగం ఎత్తి ఇవన్నీ గురించి చర్చ జరగాలి. సమాజంలో ఒక చర్చ అయితే జరగాలి. ఆ చర్చ కూడా మీరు జరగనివ్వలేదంటే ఒక నిర్బంధ వాతావరణం వస్తుంది. అప్పుడు గుణాత్మకంగా కానీ ఈవెన్ పరిణాత్మకంగా కానీ మీకు ఈ తేడా లేదు అని అన్నప్పుడు అది ఎవరైతే ఏమిటి రాయి అయితే తల కొట్టుకోవడానికి నిర్ణయానికి ప్రజలు వస్తే అది ఒక ప్రమాదకరమైన ఇది. కనుక ఒక భయానక వాతావరణం నుంచి బయటపడాలి అనే సమాజానికి మళ్ళీ మీరు సభలు జరగనివ్వకుండా, పొజిషన్ జరగనివ్వకుండా అన్నిటి మీద మీరు నిర్బంధం పెడితే మాత్రం దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అని రాహుల్ గాంధీ గారు, అపోజిషన్ పార్టీస్ అందరూ కూడా వాళ్ళు అక్కడ నిరంతరంగా మాట్లాడుతుంటే, వాళ్ళు గెలిచినటువంటి ఒక రాష్ట్రంలో, ఒక కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక నిర్బంధ వాతావరణం ఉందనేది అది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదు. తెలంగాణ ప్రజలు, ముఖ్యమంత్రి గారే ఒక సందర్భంలో ఆయన ఒక మాట అన్నాడు, తెలంగాణ ప్రజలు వాళ్ళు కడుపు మీద కొట్టినా వాళ్ళు సహిస్తారు కానీ వాళ్ళ స్వేచ్ఛ మీద దాడి చేసి సహించరు. మీరే అన్నారు. కనీసము ఆ దృక్పథంతోనైనా భవిష్యత్తులో ఏ సభ జరిగినా దానికి అనుమతి ఇవ్వాలి. అసలు నిజానికి సభలకు మీ అనుమతి అవసరం లేదు. హాల్ మీటింగ్స్ ఎవరైనా జరుపుకోండి అనేటువంటి ఒక ఆర్డర్ ఏదైతుందో పోలీస్ యంత్రాంగానికి ఇవ్వాలి. ఎక్కడ హాల్ మీటింగ్ జరగని, ఏం మాట్లాడుతారో వినండి, ఏమైనా మాట్లాడినివ్వండి అనేటువంటి ప్రశ్న ఏదైతుందో అది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే జేస్ మిల్ అనేటువంటి ఒక తత్వవేత్త అన్రెస్ట్రెయిన్డ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అంటే భావ స్వేచ్ఛ ఎలా ఉండాలంటే దానికి ఎలాంటి పరిమితులు ఉండవు, ఎలాంటి భావమైనా దాన్ని చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలంటే ఆ భావానికి ఇప్పుడు దానికి సమాజంలో దానికి అంగీకారం ఉన్నా లేదా ఆ భావాలు భవిష్యత్ సమాజానికి పనికి రావచ్చు. కనుక ప్రతి తరం కొన్ని భావాలని అవి నిలుపుకొని వచ్చే తరానికి ఇవ్వాలి. కనుక భావ స్వేచ్ఛ అనేది, మాట్లాడే స్వేచ్ఛ అనేది మానవ చరిత్రలో మనుషులు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఒక విలువైనటువంటి ఒక ప్రమాణం ఏదైతుందో దాన్ని గౌరవించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని మరోసారి ప్రభుత్వానికి మనము. ఇంకొక అప్లికేషన్ ఏమైనా పెట్టబోతా ఉన్నారా? ఈ మీటింగ్ ఈ రోజుతోనే జరగట్లేదు కదా, ఏమైందంటే ఇంతకాలం మీటింగ్ పెట్టుకొని ఫ్యాసిజం మీద, తర్వాత భవిష్యత్ సమాజం మీద, సామాజిక మార్పు మీద, ఇప్పుడు మళ్ళీ నిర్బంధం మీద మాట్లాడాలి. ఓకే, నిర్బంధం మీద మాట్లాడుకుంటే మళ్ళీ నిర్బంధం మీద అంటే మళ్ళీ తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం అది చెప్పవలసిన అవసరం ఉంటుంది. మనం ప్రజలు కూడా అప్పీల్ చేస్తున్నాం. ఇలాంటి సభలు జరగనివ్వకుండా ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే ప్రజలు కూడా దానికి స్పందించాలి. ఓకే, మీరు స్పందిస్తేనే మీ స్వేచ్ఛ కాపాడబడుతుంది. కనుక ప్రజలు, తెలంగాణ సమాజానికి ఒక ప్రజాస్వామ్య సంస్కృతి, పోరాట సంస్కృతి ఉంది. తెలంగాణ మొత్తం పోరాడే కదా తెలంగాణ సాధించుకున్నది. దీనికి పోరాడే చరిత్ర ఉంది, పోరాడే హక్కు ఉంటుంది ప్రజలకి, మాట్లాడే హక్కు అయితే తప్పకుండా ఉంటుంది. కనుక మేము చేయవలసింది ఏంటంటే ప్రజలను మరింత చైతన్యపరిచి సమాజంలో ఒక ప్రజాస్వామ్యమైన వాతావరణం, ప్రజాస్వామ్య విలువల పట్ల ప్రజలకు మరింత చైతన్యం కల్పించమని ప్రచారానికి అవసరం. చాలా రోజుల తర్వాత, దాదాపు 12 ఏళ్ల తర్వాత తెలంగాణ, ఆంధ్ర అనేటువంటి వేరియేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా భాషకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని వార్తలు వింటూ ఉన్నాం. తర్వాత ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం అనేటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి జాగీరా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వేరియేషన్స్ను ఎట్లా చూడొచ్చు అంటారు? అసలు ఏపీ ప్రజలు తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో ఏపీ నాయకులైనా ప్రజలైనా ఎట్లా అనుకుంటున్నారంటే, అంటే ఒక ప్రాంతీయ పార్టీ అస్తిత్వం మీద ఆధారపడ్డ పార్టీ ఓడిపోయిన తర్వాత తెలంగాణ అస్తిత్వం కొంత బలహీనపడిందనేది ఆ ప్రాంతం వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, కనుక ఇప్పుడు మీరు తమిళనాడు ఉందనుకోండి, తమిళనాడులో తమిళ అస్తిత్వం అనేది చాలా బలంగా ఉంది. ఏ జాతీయ పార్టీ వెళ్ళినా, అక్కడ ఏ పార్టీ వెళ్ళినా అక్కడ అస్తిత్వాన్ని కాపాడుకునే పార్టీ ఉంది. కాబట్టి జాతీయ పార్టీలు ఏమిటికి స్థానం రాలేదు. మీరు అస్తిత్వాన్ని చాలా బలహీనపరిచారు కాబట్టి ఒక జాతీయ పార్టీ గెలిచింది. ఆ జాతీయ పార్టీ తెలంగాణ అస్తిత్వాన్ని కొంత దాని గురించి మాట్లాడారు. వాళ్ళు తర్వాత అధికారానికి వచ్చినప్పుడు కొంత అస్తిత్వాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి పెట్టుబడిదారులు, వాళ్ళు అయితే సంపన్నులు కొంత వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మళ్ళీ తెలంగాణ, ఎందుకంటే హైదరాబాద్ నగరం అనేది అవుతుందో ఇది సంపద సృష్టించేటువంటి నగరం. అవును, తెలుగు ప్రజలకు ఇది ఒకటే.
కనుక వాళ్ళ దృష్టి అంతా తెలంగాణ మీద కంటే కూడా హైదరాబాద్ నగరం మీద ఉంది కనుక వాళ్ళు మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఈ ప్రాంతంలో మన బలాన్ని మళ్ళీ మనం నిలుపుకొని మన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇక్కడ మళ్ళీ పెట్టుబడులు పెట్టి లాభాలు చేసుకోవాలి అనేటువంటి వర్గం ఏదైతుందో దానికి ఏదో కొత్త ఆశ వచ్చినట్టుగా ఉంది. ఓకే, దాని కొరకే ఈ మనకి ట్రెండ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రావడము, సినిమా తీయడము, ఇవన్నీ జరగవలసింది కాదు. ఈ రెండు ప్రాంతాల ప్రజల మధ్యన నిజానికి ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి. అవును, ఆ ప్రజలను మనం ఎన్నడూ ద్వేషించలేదు, ఆ ప్రజలు కూడా మనం ఎప్పుడు ద్వేషించలేదు. అయితే ఆ ప్రాంతంలో నిజానికి అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి కాలంలో ఆయన అది వద్దని అన్నప్పుడు నేను కోదండరాం వెళ్ళి అమరావతిని పెట్టుకోండి, ఎందుకంటే ఒక పట్టణము 30,000 కోట్లు పెట్టాడు, ఎందుకు దాన్ని అనుకుంటారని మమ్మల్ని పిలిచారు వాళ్ళు. అంటే ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ఇద్దరు వ్యక్తులు పిలిచి మాట్లాడమన్నారంటే ప్రజల మధ్యన ఘర్షణ లేదు. అవును, కానీ ఈ పెట్టుబడిదారుల మధ్యన ఉండే ఘర్షణ ఏదో ఆ ఘర్షణ రూపమే ఇప్పుడు మళ్ళీ దాన్ని చాలా సాఫ్ట్గా ఉంచి, కానీ వచ్చిన వాళ్ళు వచ్చారు. తెలంగాణ ప్రజలు తమ కల్చర్ గురించి ఎంతో మాట్లాడారు, తమ సంస్కృతి గురించి ఎంతో మాట్లాడారు. మళ్ళీ మీరు సినిమా తీసి ఆ సినిమాలో భాషను హేళన చేయడం అనేది అవుతుందో అది మంచిది కాదు, రెండు ప్రాంతాలకు మంచిది కాదు. ఇప్పటికైనా అక్కడ ఉండేటువంటి పెట్టుబడిదారులు గతంలో జరిగిన అనుభవాన్ని గుర్తులో పెట్టుకొని అయినా కాస్త మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు అంత తొందరగా వాళ్ళని అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను. ఎస్ఐఆర్ గురించి ఏం చెప్తారు సార్? ఎస్ఐఆర్ అనేది అవసరం అంటారా, అవసరం లేదంటారా? అసలు ఓట్లు పోతాయి అనేటువంటి గల్లంతలు అయితే ఉన్నటువంటి భయాందోళనలు ప్రజలలో, ఓటర్లలో కనబడుతూ ఉన్నాయి. పార్టీలు కూడా అదే విషయాన్ని ఇంజెక్ట్ చేస్తూ ఉన్నాయి. రివిజన్ అనేది ఎప్పుడు జరుగుతుంటుంది, ఎలక్ట్రల్ రూల్స్ రివిజన్ జరుగుతుంటుంది. దీన్ని స్పెషల్ రివిజన్ అన్నారు. స్పెషల్ రివిజన్ కూడా చేయవచ్చు, కానీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నారు. అవును, దీంట్లో కొన్ని లక్షల ఓట్లు తీసేస్తున్నారు. నిజానికి ఇటువంటి రివిజన్ జరిగినప్పుడు ఓట్లను ఇంక్లూడ్ చేస్తారు. చనిపోయిన వాళ్ళు ఉంటారు, చనిపోయిన వాళ్ళని తీసేస్తారు. కానీ బతుకున్న వాళ్ళు అనుకున్న పేర్లు తీసేస్తున్నారు. ఇవాళ ప్రతి ఓటరు భయపడుతున్నారు. ఓ కాలంలో మావోయిస్ట్ పార్టీ ఎన్నికలను బహిష్కరించండి అన్నప్పుడు పోలీస్ యంత్రాంగంతో సహా అందరూ వెళ్ళి ఓట్లు వేయండి అనేది మనం అందరికి వెళ్ళి అందరిని ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేశాం. ఇవాళ మీరే ఓటర్స్ని కొందరు తీసేస్తారంటే అందరు భయపడిపోతున్నారు. మన పేరు ఉంటుందా ఉండదా, మన పేరు ఉంటుందా ఉండదా అనే దానికంటే కూడా పౌరసత్వం ఉంటుందా లేదా, పౌరసత్వం లేకపోతే మన ఈ దేశానికి చెందినవా అంటే దీంట్లోంచి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. కనుక అసలు ఎస్ఐఆర్ను నిర్వహించాల్సిన పద్ధతి ఏదైతుందో ఇది పద్ధతి కాదు. ఓటర్లు మిమ్మల్ని ఎన్నుకున్నారు కానీ మీరే ఓటర్ని ఎన్నుకుంటామనేటువంటిది ఏదైతుందో ఇది మొత్తంగా రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి విరుద్ధం అనేది మనం కనుక ఎస్ఐఆర్లో అందరి చేర్చడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఎట్లా మనుషులను తీసేయాలని ఆలోచించింది, కానీ ఇంక్లూజివ్ నాట్ ఎక్స్క్లూజివ్ ఉన్నప్పుడు ఓటర్లు ఇంత భయపడవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఆమె అక్కడ ఉంది, ఆమె ఓటు ఉంటుందా లేదా అనేది ఆమె ఒకవేళ భయపడితే ఎవరు అసలు దానికి జవాబు వస్తుంది. ఆమె ఎంతకాలం ఓటేసింది, ఇప్పుడు ఓటేయాలన్నా లేదా అనే ఒక సామాన్యమైన మనుషులు అనుకుని దాకా ఎందుకు దాన్ని పెట్టవలసిన అవసరం ఉంది.